హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బిందు శ్రీవాల్. ఇవాళ మన ఛానల్లో వీడియో ఏంటి అనేది మీకు తమ్ముళ్ళు చూడగానే అర్థమైపోయింది కదా. అదేనండి ఏసీ డీప్ క్లీనింగ్ వీడియో. అలాగే ఏసీ మెయింటెనెన్స్ కూడా ఎలా చేయాలి అన్నది ఈ వీడియోలో నేను చెప్తానమాట. ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో ప్రతి ఒక్కరికి యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇళ్లలో ఏసీ అన్నది ఇప్పుడు అందరికీ ఉంటుంది కాబట్టి అందరికీ ఏసీని ఏ విధంగా మెయింటైన్ చేయాలి అన్నది కూడా తెలుస్తుంది. ప్లీజ్ ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ప్లీజ్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల అలాగే లైక్ చేయడం వల్ల నా ఛానల్కి కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా కూడా చూడండి. ఇంకా ఏసీ ఏంటి అంటే 6 నెలలకు ఒకసారి క్లీన్ చేసుకోవాలండి. ఇలా వాటర్ క్లీనింగ్ అన్నది, వాటర్ సర్వీస్ అన్నది ఏసీకి చేయించాలన్నమాట. కాకపోతే మేము ఏంటంటే మనం ఎండాకాలం తప్పనించి శీతాకాలం, వర్షాకాలం పెద్దగా ఏసీ అన్నది వాడాం కాబట్టి సంవత్సరానికి ఒకసారి అయితే మేము చేయించుకుంటాం అనమాట. ఎప్పుడు కూడా సమ్మర్ స్టార్ట్ అవుతుంది అనిపించుకోగానే ఇంక ఏసీ అయితే క్లీన్ చేయించేసుకుంటాం. ఇంక ఈ సమ్మర్ అన్నాలు కూడా మనకి ఏసీ అన్నది బాగా వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఏసీ కూడా ఇలా డీప్ క్లీనింగ్ చేయించుకోకుండా ఉంటే కనుక మనకి డస్ట్ అలర్జీ అనేది కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఏసీ క్లీనింగ్ అంటే ఏం చేస్తాం, ఏసీ లోపల ఉన్న మ్యాట్స్ ఉన్నాయి కదా కింద చూస్తున్నారు కదా, ఆ మ్యాట్లు మాత్రం క్లీన్ చేసి అయితే ఊరుకుంటాం. మిగిలిన బాడీ అంతా అస్సలు క్లీన్ చేయడం. చూడని నేను ఎప్పటికప్పుడు ఏసీ అంతా క్లీన్ చేస్తూ ఉంటాను, అయినా ఎంత మట్టి ఎంత మురిగ్గా ఉందో చూస్తున్నారా. అసలు చాలా డస్ట్ ఉందన్నమాట. ఇప్పుడు దీంతో వాటర్ సర్వీస్ అయితే చేస్తారనమాట. వాటర్ సర్వీస్ అనేది కూడా ఎలా చేస్తారు అన్నది మీకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూపిస్తున్నాను. అండ్ ఇది వచ్చేటప్పటికి బ్యాగ్ కనబడుతుంది కదా, కవర్ వచ్చేటప్పటికి ఏసీకి బాడీకి ఫిక్స్ చేసి ఆ వాటర్ అంతా ఆ బాడీలో పడేలాగా అయితే చేస్తారనమాట. ఇప్పుడు ఈ మిషన్ ఉంది కదా, దీంతోనే మనకి వాటర్ అన్నది తీసుకుని బకెట్ అయితే ఒక ఫుల్ బకెట్ నిండా వాటర్ తీసుకుని ఆ వాటర్లో ఇప్పుడు ముందు బిగించిన ఆ పైప్ అయితే అందులో బకెట్లో వేసి, దీనికైతే ఇప్పుడు బ్లాక్ వైర్ ఉంది కదండి, ఈ బ్లాక్ వైర్కి గన్ను ఫిట్ చేసుకుని అనమాట మనకి ఇప్పుడు ఏసీని అంతా కడుగుతారనమాట. నేనైతే ఫస్ట్లో ఏమనుకున్నానంటే అలా వాటర్ కొడుతుంటే ఏసీ పాడైపోద్ది కదా, వాటర్ కొడుతున్నారు అనేసి అయితే అడిగాను అనమాట, నాకు తెలియక. అండ్ మాకు కూడా ఇలా వాటర్ సర్వీస్ అయితే చేయించాలని తెలియదండి. మేము ఏసీ కొనేసి కూడాను ఇంచుమించు ఒక 4 సంవత్సరాల తర్వాత మేము వాటర్ సర్వీస్ అయితే చేయించామన్నమాట. ప్రతి 6 నెలలకు ఒకసారి వాటర్ సర్వీస్ అన్నది చేయించుకోవాలన్నమాట. కానీ మాకు తెలియక 4 సంవత్సరాల తర్వాత వాటర్ సర్వీస్ అన్నది చేయించాము. ఏసీ సరిగ్గా రావట్లేదని అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వచ్చి చూసి ఇలా వాటర్ సర్వీస్ చేయించుకోవాలని, మీరు కొన్నాక ఒకసారి కూడా చేయించలేదు కాబట్టి ఆ ఏసీ వాటర్ వెళ్ళే బ్లాక్స్ అన్నవి క్లోజ్ అయిపోయినాయి. ఇప్పుడు వాటర్ సర్వీస్ చేయాలంటే ఇంకా వాటర్ సర్వీస్ ఈ విధంగా చేశారనమాట. చూస్తున్నారుగా, ఇంకా దాని లోపల ఈ వాటర్తో మొత్తం చాలా ఫోర్స్ వస్తుందండి. ఆ వాటర్ అనేది చాలా ఫోర్స్ వచ్చి మొత్తం అంతా మట్టి అంతా వచ్చేస్తుంది అనమాట. చూడండి ఎంత మట్టి వస్తుందో. లాస్ట్ సమ్మర్లో చేయించామన్నమాట, మరలా ఇప్పుడు చేయిస్తున్నాము. ఇలా సంవత్సరానికి ఒకసారి చేయించుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే శీతాకాలము, వర్షాకాలం మనం పెద్దగా ఏసీ వాడము. ఇంకా అలాంటప్పుడు అంత క్లీనింగ్ అయితే 6 నెలలకు ఒకసారి ఏం అవసరం ఉండదు. ఇలా సమ్మర్ స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు మనం క్లీనింగ్ చేసేసుకున్నాం అనుకోండి, మనకి మనీ అనేది సేవ్ అవుతుంది అనమాట. ఇలా సర్వీసింగ్ చేయడానికి కూడాను మనం కంపెనీ నుంచి పిలిపించుకుంటే కొంచెం కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది. అలాగే ఇలాగా మనకి లోకల్గా ఉండే ఏసీ మెకానిక్లు ఉంటారు కదా, వాళ్ళతో మనం ఏసీ క్లీనింగ్ చేయించుకుంటే ఒక రేట్ ఉంటుంది అనమాట. కాకపోతే ఏంటంటే మనం కంపెనీ నుంచి ఏసీ క్లీనింగ్ చేయించుకుంటాం అనేది మంచిదనమాట. ఎందుకంటే వాళ్ళు ప్రాపర్గా ట్రైనింగ్ అయ్యి ఉంటారు. అండ్ ఇలాగ బయట నేర్చుకున్న వాళ్ళు మరి ప్రాపర్గా చేస్తారో లేదో, మరి వాళ్ళకి వస్తుందో లేదో మనకైతే డౌట్ ఉంటుంది అనమాట. అదే కంపెనీ నుంచి అయితే ఇంకా గొడవే ఉండదు. కొంచెం కాస్ట్ ఎక్కువైనా సరే నేనైతే కంపెనీ నుంచే మనిషిని రప్పించి అయితే చేయించుకుంటాం ఎప్పుడు వాటర్ సర్వీస్ అన్నది. మీరు కూడా కంపెనీ నుంచి వాటర్ సర్వీస్ అన్నది చేయించడానికి చూడండి. లేదు మీ దగ్గర ఉన్న మెకానిక్ బాగా నీట్గా చేస్తారు అంటే వాళ్ళతోనైనా చేయించుకోవచ్చు అనమాట. ఇది వచ్చేటప్పటికి మనకి
స్క్రీన్ ఉంటుంది కదా, అంటే నెంబర్స్ కనిపిస్తాయి, ఏసీకి నెంబర్స్ కనిపించే స్క్రీన్ అనమాట. అది కూడా ఇప్పేసి ఇలా అయితే మొత్తం అంతా వాటర్ తోటి కడిగేస్తున్నారు. అసలు నిజంగా మట్టి పట్టేసి అదంతా పాతలాగా అయిపోయింది. ఇలా వాటర్తో కడిగేటప్పటికి మొత్తం అంతా మిల్క్ వైట్ అయితే వచ్చేసింది. కొంచెం కలర్ అయితే చేంజ్ అయిపోయింది అనమాట. నేను అనుకున్నాను ఇంకా కలర్ అయితే రాదు, ఇలా కలర్ ఇలా కొద్దిగా మారిపోద్దేమో అనుకున్నాను. కానీ ఇలా వాటర్ సర్వీస్ చేసాక మనకి మిల్క్ వైట్ అయితే వచ్చేసిందండి. చాలా తెల్లగా అయితే వచ్చిందనమాట. ఈ వాటర్ ఫోర్స్ కూడా చాలా ఫోర్స్ వస్తుందనమాట. ఇది కడిగేటప్పుడు నాకే అనిపించింది ఆ వాటర్ వచ్చే ఫోర్స్కి రేక్ అన్నది ఊగిపోయిందనమాట. అంత ఫోర్స్ వచ్చిందనమాట. చూస్తున్నారుగా మొత్తం మూల ఉన్న మురికంతా వచ్చేసింది. అదే మనం క్లాత్తో తుడవాలన్నా కూడా రాదనమాట. దీంతో అయితే చాలా బాగా వచ్చేసింది మురికన్నది. చూస్తున్నారుగా ఎలాగా. ఇదంతా ఎందుకు మీకు స్కిప్ చేయకుండా చూపిస్తున్నాను అంటే, మీరు ఎప్పుడైనా సర్వీసింగ్ చేయించుకుంటున్నప్పుడు మీకు ఒక అవగాహన వస్తుంది. వాళ్ళు సరిగ్గా చేయకపోయినా సరే ఇలా చేస్తారు కదా, ఇలా చేయాలి కదా అన్న ఒక అవగాహన మనకంటూ ఉందంటే, ఎప్పుడైనా మనం ఆ పని చేయించుకుంటున్నప్పుడు చాలా కాన్ఫిడెంట్గా అడిగి మరీ చేయించుకోవచ్చు. ఇంకా అందుకని మీకు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూపించేస్తున్నాను. అది కడిగేసాక ఇలాగ పొడి క్లాత్ తోటి మొత్తం అంతా తుడిచేసి ఆరబెట్టేస్తున్నాడు తను. ఈ ఏసీ బాడీ కూడా తుడిచేస్తున్నాడు అనమాట. ఇదిగోండి ఇక్కడ ఈ కవర్ అంతా తీసేసుకుని, అండ్ గోడకు అది కూడా కడిగేటప్పుడు వాటర్ అన్నది వచ్చేసిందనమాట. అదంతా కూడా ఏసీకి పాట్ అంతా కూడా బాడీ అంతా కూడా తుడిచేస్తున్నాడు తను పొడి క్లాత్ తోటి. చూడండి ఇలా గోడ మీదకి వచ్చిన వాటర్ని కూడా శుభ్రంగా క్లీన్ చేసేస్తున్నాడు అనమాట. నేను అనుకున్నాను ఏంటి అంటే, మళ్ళీ వాళ్ళు వెళ్ళాక మొత్తం మీకు ఓళ్ళని తుడుచుకోలేమో అనుకున్నాను. కాదు, వాళ్ళే క్లీన్ చేసి వెళ్ళిపోయారనమాట నీట్గా. ఇంకా మొత్తం పక్కన పవర్‌దికి సంబంధించింది ఉంది కదండీ! అది కూడా మొత్తం అంతా క్లీన్ చేసేస్తున్నాడు. మొత్తంగా నీట్‌గా తుడిచేస్తున్నాడనమాట. అంటే దాని మీద కూడా కొంచెం వాటర్ అనేది పడ్డదనమాట క్లీన్ చేసేటప్పుడు. ఇంకా అదంతా తుడిచేసాక ఇలా బాడీ అయితే ఫిట్ చేసేస్తున్నాడు, ఏసీ బాడీ. ఇంకా మా పిల్లలతోటి ఆ మరలు జాగ్రత్తగా ఉంచలేక అయితే కంగారు వచ్చింది. ఎక్కడ మా తీర్థం వెళ్ళి అస్తమానం ఆ మరలు అన్నవి తీసేసింది అనమాట. అవి తీసి బిగించేదాకా కూడా కంగారు అనిపించింది, అది ఎక్కడ తీసేస్తుందో అనేసి. ఇలా మొత్తం అంతా ఫిట్ చేసేసుకున్నాడు అనమాట. ఇలా మనం ఒక్కసారి సంవత్సరంలో ఒకసారి ఏసీ క్లీనింగ్ అన్నది చేయించుకుంటే మనకి డస్ట్ అలర్జీ అన్నది కూడా రాకుండా ఉంటుందండి. అలాగే ఇగోండి, ఇది వచ్చేటప్పటికి మనకి టైం అది కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇది కూడా మనకి కొన్ని రోజుల తర్వాత పోతుందంట. అది కూడా మనకి పార్ట్లో అయితే దొరుకుతాయి. కంపెనీలో ఆర్డర్ పెట్టుకోవాలనేసి చెప్పారు. అండ్ ఇప్పుడు మా ఏసీకి అయితే ఇప్పుడు ఏ ప్రాబ్లం అయితే లేదు. అండ్ ఇంకొక 1 ఇయర్లో ఆ స్క్రీన్ అయితే మార్చుకోవాల్సి ఉంటుందన్నమాట చెప్పారు అనమాట. ఇంకా ఈ ప్రస్తుతానికైతే ఏం రిపేర్ అయితే లేదు. ఫుల్ కూలింగ్ అయితే వస్తుందన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది. సమ్మర్లో అయితే కూలింగ్ లేకపోతే అస్సలు ఉండలేమన్నమాట. ఇంకా ఆ మ్యాట్లు కూడా పెట్టేస్తున్నారు అనమాట లోపల. ఇంకా ఏసీ క్లీనింగ్ అయితే అయిపోయిందండి. ఏసీ క్లీనింగ్ అంటే ప్రాపర్ వాటర్ క్లీనింగ్ అంటే ఇలా అనమాట. అలాగే మనకి ఏసీ కూడాను 16లో పెట్టుకూడదంటండి, 24లోనే పెట్టుకోవాలంట. అప్పుడు మనకి కరెంట్ అన్నది కూడా తక్కువగా కాలిద్ది అనమాట. మీరు 16లో పెడుతున్నట్టయితే ఇప్పటి నుంచి 24లో పెట్టండి, మనకి కరెంట్ బిల్ అనేది ఆదా అవుతుంది. ఈ వీడియో ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.